ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన రాళ్ళేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ గారే కాంగ్రెస్ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఏ విధంగా ఉందో ఒకసారిగా ముచ్చటి చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్, అతి తక్కువ కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత, కూలగొట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు, మీడియాను మేనేజ్ చేస్తే ప్రజల ఆగ్రహం ఆగదు, సమస్యల కంటే పదవులే ముఖ్యం, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే స్కీమ్. కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎంపీ ఈటెల ఫైర్. ఇక చూశారు కదా. నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు ఆయన చెప్పారు కొన్ని నెలల్లోనే వ్యతిరేకత రావడం అనేది ఈ ప్రభుత్వం ఎప్పుడో ఫెయిల్ అయిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక కూలగొట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదా రేవంత్ అని ఆయన చెప్పాడు. నిజంగానే ఈ ప్రభుత్వానికి కూలగొట్టడం పైన అక్కడ కూలగొడుతున్నట్టే పెద్ద బిల్డింగ్ ఏం కూలగొడుతున్నాడు, ఒకటో రెండో బిల్డింగ్లు కూలగొడుతున్నాడు. దాన్ని V6 మీడియాలు పనికిరాని మీడియాలు పెట్టి పదే పదే ప్లే చేస్తా ఉన్నాడు. వచ్చిండు మగోడు కూలగొడుతుండు బిల్డింగ్లు, అక్రమ సంపదలన్నీ బయటకు తీస్తా ఉన్నాడు. 3 రంగుల జెండా నాయకుడు అనుకుంటా ఈ V6 ఇట్లా రాస్తా ఉంది. కానీ అసలు చూసుకుంటే అక్కడ బలయ్యేది మాత్రం పేద ప్రజలు మాత్రమే, అక్కడ ఇల్లు కూల్చగొట్టేది మాత్రం ఓన్లీ పేద ప్రజలు మాత్రమే, అక్కడ కన్నిటి గాథని విరపిస్తున్నది ఓన్లీ పేద ప్రజలు మాత్రమే. ప్రజలరా మీకు అర్థం కావాలి, రాష్ట్రంలో చాలా సమస్యల పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏవైతే ప్రస్తుతం అర్జెంటుగా ఒప్పుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో, రైతు బంధు ఇప్పటిదాకా వేయకుండా, రైతు రుణమాఫీ సరిగా చేయకుండా, మహిళలకు 2500 ఇవ్వకుండా, పింఛను 4000 రూపాయలు ఇవ్వకుండా నానా రకాల ప్రయత్నాలన్నీ పక్కన దోసేసి కొత్త డ్రామాలతోటి ముందుకొచ్చి పేదల ఇళ్లనే కూలుస్తూ హైడ్రా పక్కగా జరగాలి, అక్రమాలు చేసుకున్న జాలు మీరు నుంచి పరుగులు తీయాలంటూ రేవంత్ రెడ్డి పేదలపైన జులుం చూపెడతా ఉన్నాడు. ప్రజాపాలన అంటే పేదలపైన జులుం చూపించడం రేవంత్ రెడ్డి, ఇదేనా నీ యొక్క ప్రజాపాలన అంటూ ఆయన ఇక ఈటెల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు నేను కూడా చెప్తా ఉన్నా, ఎటు వంగం ఎటు శాత కాదు, నీకు పరిపాలన శాత కానప్పుడు పేదలే నీకు దిక్కు, పేదలనే చూడే నీకు ఒక గొప్ప నిర్ణయంగా తీసుకున్నావు నువ్వు అంతే. ఇక చూసుకుంటే మీడియాను మేనేజ్ చేస్తే ప్రజలు ఆగ్రహం ఆగదు. మీడియాను నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి, నీ యొక్క మీడియాలను నువ్వు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. నీ తొత్తు మీడియాలు ఏవైతే నీకు భజన చేస్తే నీ సోగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేనేజ్ చేసినంత మాత్రాన మేము ఆగం కదా, మా మీడియా ఆగవు కదా. మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల వాయిస్ తీసుకుంటాం, ప్రజల రైతుల వాయిస్ తీసుకుంటాం, బాధితుల కుటుంబాలను ఆదుకుంటాం, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తాం. మీడియాలో మేముండి వెళ్ళి పరామర్శిస్తుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరామర్శించడానికి కూడా ముఖం లేదు ఈ ప్రభుత్వానికి. మరి నువ్వు మీడియాతో ఏం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి? మహా అయితే ఒక్క బిల్డింగ్ కూల్చి నేను హైదరాబాద్ మొత్తం కూల్చినానని చెప్పుకుంటావు, కానీ నీ వెనకాల మేము వచ్చి ఆడ కూల్చేది ఒక్క బిల్డింగే, ఈడ కూల్చేది పేదల ఇండ్లు, పేదల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని మేము వెనక నుంచి అందుకనే ఉంటాము, బరాబర్ అందుకుంటాం. నీ మీడియాలో ఏమైనా ఉంటే నువ్వు భజన చేయించుకో, బరాబర్ భజన చేయించుకో, కానీ మేము అట్లా చేయం కదా, ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాం. సమస్యల కంటే పదవులే ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సమస్యలు 99% వరకు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి నానా రకాల ప్రాబ్లమ్సే. ఆ ప్రాబ్లం పైన రేవంత్ రెడ్డి సొల్యూషన్ చూపెట్టకుండా, చనిపోయిన బాధితులకు పరామర్శించకుండా, రైతులకు ఆదుకోకుండా, మహిళలను ఆదుకోకుండా, కౌలు రైతులను ఆదుకోకుండా, రుణమాఫీ పేరుతోటి నాటకాలు చేసుకుంటూ హైడ్రా పేరుతోటి కొత్త నాటకాన్ని మొదలు పెడుతున్న రేవంత్ రెడ్డి తీరు ఇది. మనకి పదవులు ముఖ్యం. ఏ పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎంత డబ్బులు ఇస్తాడు, వానికి ఇస్తే వాడు 200 కోట్లు ఇస్తాడా, ఇతనికి ఇస్తే వీడు 300 కోట్లు ఇస్తాడా, ఇంకోనికి ఇచ్చుకుంటే 500 కోట్లు ఇస్తాడా అని ఎట్లా అమ్ముకోవాలని పకడ్బందీగా ప్లాన్ వేస్తున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు చనిపోయినా కూడా ఆయనకు సంబంధం లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకోవాలనే స్కీము రేవంత్ రెడ్డిది గదే కదా. దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్కబెట్టుకోవాలి అంటే రాష్ట్రం పరంగా అది ముఖ్యమంత్రికి వర్తిస్తే ఏమన్నట్టు, రాష్ట్రాన్ని బడ్జెట్ ఉన్నప్పుడే అప్పు తీసుకొచ్చిన డబ్బులతో అయినా సరే రాష్ట్రాన్ని బాగుపెట్టాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే అప్పు తీసుకొచ్చి మరి తన పర్సనల్ ఖర్చులకు, తాను ఇల్లు కట్టుకోవడానికి, బంగ్లాలు కట్టుకోవడానికి, ప్యాలెస్లు కట్టుకోవడానికి వాళ్ళు ఖర్చు చేసుకుంటున్న తీరు మనకు అవపడతా ఉంది. ఈ బండారం అంతా ఇక ఈటెల రాజేందర్ గారు బయటపెట్టడం జరిగింది. స్వయాన బీజేపీ ఎంపీ వచ్చి ఇక ఆయన ప్రస్తావించాడంటే ఇక చూడండి ఎవరు ఎటున్నారో, ఎవరు ఎటు పక్షాన మాట్లాడుతున్నారో మీరే అర్థం చేసుకుని ప్రజలారా. రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి మీడియాలను మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు. ప్రజల సమస్యల పైన కూడా రేవంత్ రెడ్డి ఆయన మీడియా ముందు కూడా ప్రస్తావించే పరిస్థితి. ఓన్లీ కేసీఆర్ అంటే చాలు, ఏదో కర్ర ఎదుకు ఎర్ర జెండా ఊపినట్టుగా ఉంది వ్యవహారాలు. ఈ విధంగా రాష్ట్రంలో రాజకీయాలు నెలకొల్పబడ్డాయి.